హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1510కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తాం. ఇప్పుడు మనకి ఎండబ్ల్యూసీ ఈవెంట్ అయితే జరుగుతుంది కదా. ఇక్కడ మనకి టెక్నోపోవా 6 Pro ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ టెక్నోపోవా 5 Pro గురించి మనకు తెలిసిందే. డిస్కో లైట్స్తో వీళ్ళు ఏదో నథింగ్ ఫోన్ లాగా షో అప్ చేయడం కోసం అయితే ఆ మొబైల్ తీసుకొచ్చారు. పట్టేసరికి అప్పుడు ఆ మొబైల్ ప్రైస్ మనకి మంచి బడ్జెట్లో అయితే తీసుకొచ్చారనమాట. అంటే 15,000 రూపాయలు అయితే ఆ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. దాని సక్సెసర్గా ఇప్పుడు టెక్నోపోవా 6 Pro అయితే వీళ్ళు ఈ ఎండబ్ల్యూసీ ఈవెంట్లో అయితే లాంచ్ చేశారు. మొబైల్ అయితే చూడడానికి చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారనమాట. లాస్ట్ టైం ఈ ఎల్సీడీ డిస్ప్లే తీసుకొచ్చారు, ఈసారి అయితే అప్గ్రేడ్ చేశారు. ప్రాసెసర్ అదే ప్రాసెసర్ MediaTek Dimensity 6080 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. మొబైల్ ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు. మన ఇండియాలోకి మేబీ వస్తే నెక్స్ట్ మంత్ ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు. ఇక ఇదే ఎండబ్ల్యూసీ ఈవెంట్లో మనకి మోటరోలా అలాగే శాంసంగ్ ఫ్లెక్సిబుల్ మొబైల్స్ని అయితే డెమోకి తీసుకొచ్చినాయి అనమాట. సో అంటే వచ్చేసరికి బెండ్ అవుతాయి, ఎలా కావాలన్నా అలాగే బెండ్ అయ్యే రకంగా అయితే ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు కూడా ఓఎల్ఈడి డిస్ప్లేతో ఈ మొబైల్స్ని తీసుకొచ్చారు, బట్ వచ్చరికి అది కాన్సెప్ట్ కింద అయితే తీసుకొచ్చారు. సో ఈసారి వచ్చరికి ఇది కాన్సెప్ట్ లాగా లేదు, ఒక యూనిక్గా అయితే బెండ్ అవుతూ కనిపిస్తుంది. వీటిని వచ్చేసరికి మనం వాచ్ లాగా కూడా అయితే బెండ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈసారి అయితే మాత్రం మార్కెట్లోకి వచ్చేలాగే కనిపిస్తుంది. ఇందులో మనకి మోటరోలా తీసుకొచ్చిన డెమో అయితే బ్యాక్ సైడ్ మొత్తం వీళ్ళు ఫ్లెక్సిబుల్ బాడీని కూడా యూజ్ చేశారనమాట. చుట్టూ ఫ్రేమ్ కానివ్వండి, బ్యాక్ ప్యానల్ కానివ్వండి, ఇవన్నీ మనకి సిలికాన్ యూజ్ చేసినట్టున్నారు. సో ఇదైతే బెండ్ అవుతుంది, బాగుంది. మరి కాన్సెప్ట్ అయితే ఫోల్డింగ్ మొబైల్స్ చూసాం, అలాగే ఫ్లెక్సిబుల్ అంటే మనకి రోలబుల్ మొబైల్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఈ బెండింగ్ మొబైల్స్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇవే బెండింగ్ టెక్నాలజీని మనకి స్మార్ట్ వాచెస్లో కూడా అయితే తీసుకొస్తారంట. ఇక అలాగే ఇదే ఎండబ్ల్యూసీ ఈవెంట్లో డ్యూయిస్ టెలికామ్ అంటే మనకి టీ మొబైల్ ఉంది కదా, వీళ్ళైతే ఒక కాన్సెప్ట్ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చరికి యాప్ ఫ్రీ మొబైల్ అని చెప్తున్నారు. అంటే ఇందులో ఎటువంటి యాప్స్ అయితే ఉండవు. మరి ఎలా వర్క్ చేస్తుంది అంటే ఏఐ ద్వారా వర్క్ చేస్తుంది అనమాట. క్వాల్కామ్ అలాగే బ్రెయిన్ ఏఐ కొలాబరేట్తో స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇది మరి ఎలా వర్క్ చేస్తుంది, అంతవరకు యాక్సెస్ ఉందని తెలియదు. యాప్స్ ఉన్నప్పుడు మనకు ఉండే ఆ సౌకర్యం అయితే ఏఐతో ఉండదు. ఏఐతో ప్రతిదీ మనం కమాండ్ చేసి అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక కాంటాక్ట్ ఫిల్ చేయాలన్నా, లేకపోతే ఎవరికైనా కాల్ చేయాలన్నా, ఆర్డర్ చేయాలన్నా, ఏదైనా క్యాబ్ బుక్ చేయాలన్నా, ఇలాగ ఏది అయినా సరే మనం ఏఐకి చెప్పుకొని మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇటువంటి కాన్సెప్ట్ ఈ మొబైలు. ఇదైతే ప్రస్తుతానికి ప్రోటోటైప్ అయితే తీసుకొచ్చారు. ఇది మరి మార్కెట్లోకి వస్తుందా లేదనేది అయితే చెప్పలేము. ఒకవేళ వచ్చినప్పటికీ అందరికీ సూటబుల్ ప్రోడక్ట్ అయితే ప్రస్తుతానికి కాదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A55 5G ఈ మొబైల్ లాంచ్ డేట్ అంటూ లీక్ అయితే ఒకటి వచ్చిందనమాట. మార్చి 24వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. 35,000 రూపాయలు ఈ మొబైల్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఈరోజు మనం అప్కమింగ్ మొబైల్ ఫోన్స్, మార్చి నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్కి సంబంధించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ ఆల్మోస్ట్ మనకి మార్చి నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్ని అయితే కవర్ చేశాను. అక్కడ మిగిలిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఒక 2 కొత్త ప్రోడక్ట్స్ మీద అయితే వర్క్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఒకసారికి స్మార్ట్ గ్లాసెస్ అనమాట. ఆల్రెడీ మెటా ఈ స్మార్ట్ గ్లాసెస్ని అయితే తీసుకొచ్చిందిగా, అటువంటి స్మార్ట్ గ్లాసెస్ని అయితే తీసుకురాబోతుంది. మెటా అంటే రేబాన్తో కొలాబరేట్ అయితే తీసుకొచ్చింది. ఇది కాకుండా మరొకటి ఎయిర్పాడ్స్ విత్ కెమెరాస్తో అయితే తీసుకురావాలని చెప్పి చూస్తున్నారంట. మామూలుగానే ఎయిర్పాడ్స్ వెళ్ళి బ్యాటరీ బ్యాకప్ తక్కువగా వస్తాయి, 3 గంటలు 4 గంటలు వస్తుంటాయి. ఇక ఇందులో కెమెరా ఇంక్లూడ్ చేశారంటే మరి బ్యాటరీ బ్యాకప్ ఎలా ఇస్తుందో. సో మొత్తానికి అయితే వీళ్ళు కెమెరా ఇంక్లూడ్ చేసి అయితే తీసుకురావాలని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా స్మార్ట్ రింగ్ని అయితే ఎలాగో తీసుకురావాలని అయితే చూస్తున్నారు. ఆ స్మార్ట్ రింగ్ కూడా మనకి యాపిల్ వాచ్ ఉంది కదా, దీన్ని రీప్లేస్ చేసే విధంగా అయితే స్మార్ట్ రింగ్ ఉంటుంది. రీప్లేస్ అంటే మరీ రీప్లేస్ ఏమీ చేయదు, అంటే అందులో ఉండే ఫీచర్స్ అన్నీ ఇందులో కూడా వర్క్ చేసేలాగైతే తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తున్నారంట. వీళ్ళు ఎందుకు రీప్లేస్ చేస్తారు చెప్పండి? వీళ్ళు స్మార్ట్ వాచ్ను వాడేయాలి, వీళ్ళు మొబైల్స్ వాడేయాలి, అలాగే వీళ్ళు రింగ్ను కూడా వాడేలాగా చేస్తారు. ఒకవేళ ఈ రింగ్ తీసుకొచ్చారనుకోండి, మనకి గోల్డ్ అండ్ ప్లాటినం కన్నా ఎక్కువ ప్రైస్లో తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మన ఇండియన్ ఏఐ అంటే ఏంటి చాట్ బోట్ ఉందిగా, అంటే ఇండియన్ జీపీటీ అనుకో చెప్పుకోవచ్చు. దీన్ని అయితే ఈరోజు పబ్లిక్ బీటాకి అయితే తీసుకొచ్చారు. దీని పేరు కృత్రిమ్ అనమాట. సో యాక్చువల్గా దీని ఫౌండర్ వచ్చేసరికి మనకి ఓలా CEO భావిష్ అగర్వాల్. సో తనే ట్వీట్ చేశాడు, ఇండియన్ ఓన్ ఏఐ అని చెప్పేసి దీన్ని అయితే పబ్లిక్ బీటాకి అయితే తీసుకొచ్చాను. నేను యూజ్ చేసి చూశాను. మన మొబైల్ నెంబర్తో దీన్ని అయితే లాగిన్ అయిపోవచ్చు. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్ని అయితే మనం ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి మనం ఈ ఏఐని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇండియన్ ఏఐనే వాడతాం మేము అనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అవుతుంది అనమాట. కృత్రిమ్ పేరు కూడా బాగుంది కదా. ఇక నెక్స్ట్ చూస్తే సామ్సంగ్ నెక్స్ట్ అన్ప్యాకెడ్ ఈవెంట్కి సంబంధించి అక్కడ ఏమేమి లాంచ్ కాబోతున్నాయి అనేది అయితే మనకి ఇప్పుడు లీక్ అయితే బయటకు వచ్చిందనమాట. సో నెక్స్ట్ అన్ప్యాకెడ్ ఈవెంట్ మనకి జూలై నెలలో అయితే జరగబోతుంది. అక్కడ సామ్సంగ్ గెలాక్సీ రింగ్ని అయితే తీసుకురాబోతుంది. జెడ్ ఫోల్డ్ 6 అలాగే జెడ్ ఫ్లిప్ 6 ఈ రెండింటితో పాటు బడ్స్ 3ని అలాగే వాచ్ 7 సిరీస్ని కూడా అయితే
లాంచ్ చేయబోతుందంట. ఇది కాకుండా గెలాక్సీ ట్యాబ్ S10 సిరీస్ అలాగే గెలాక్సీ XR హెడ్సెట్స్ పాసిబిలిటీ ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. చాలా మంది ఈ హెడ్సెట్స్ మీద అయితే పడుతున్నారు అనుకోండి. ఎందుకంటే యాపిల్ విజన్ ప్రోని తీసుకొచ్చింది కదా, ఇక మేము కూడా దిగిపోవాలని చెప్పి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి, ఒప్పో కూడా ఈ MWC ఈవెంట్లో ఎయిర్ గ్లాస్ 3 ప్రోటోటైప్ని అయితే ఇక్కడ పరిచయం చేసింది. ఇవి XR గ్లాసెస్. యాక్చువల్గా వీళ్ళు 2001లో అనుకుంటా ఫస్ట్ ఎయిర్ గ్లాసెస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత 2023లో ఎయిర్ గ్లాసెస్ 2ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ మార్కెట్లోకి అయితే తీసుకురావట్లేదు. వీళ్ళు ప్రోటోటైప్ అయితే తీసుకొచ్చి అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తప్పితే మార్కెట్లో కమర్షియల్గా అయితే తీసుకురావట్లేదు. మరి ఇదైనా కమర్షియల్గా మార్కెట్లోకి తీసుకొస్తారో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే టెక్నో స్పార్క్ 20C. సో ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇంతకుముందు వీళ్ళు ఇదే మోడల్లో ఇది 3వదో 4వదో అనుకుంటా తీసుకొస్తూనే ఉన్నారు. జస్ట్ ప్రాసెసర్ చేంజ్ చేసో కెమెరా చేంజ్ చేసో ఏదో రకంగా తీసుకొస్తున్నారు. ఈసారి ప్రాసెసర్ చేంజ్ చేసి తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. 6.6 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హెలియో G36 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 13తో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. మొబైల్ ప్రైస్ అయితే 8999 రూపాయలు ప్రైస్ పెట్టారు, ఎక్కువే. బట్ ఒకసారికి ఇంకో 1000 రూపీస్ మనకి లాంచ్ ఆఫర్ కింద డిస్కౌంట్ ఇస్తున్నారు. 7999 రూపాయలకి అయితే మార్చి 5వ తారీఖు నుండి సేల్ అయితే చేయబోతున్నారు అనమాట. ఇక మరి టెక్నో తెచ్చిందంటే ఇన్ఫినిక్స్ కుదురుగా ఉంటుందా? వీళ్ళు కూడా ఆల్రెడీ మార్కెట్లో వీళ్ళున్న అదే డిజైన్తో అయితే మళ్ళీ మొబైల్ని తీసుకురాబోతున్నారు. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8+ అని చెప్పేసి ఈ మొబైల్ని మార్చి 1వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు చెప్పిన సేమ్ స్పెసిఫికేషన్సే ఇందులో కూడా ఉంటాయి. జస్ట్ ఇందులో చేంజ్ ఏం జరుగుతుందంటే 6000 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంటుందన్నమాట. అందులో 5000 mAh బ్యాటరీ ఉందిగా టెక్నోలో, ఇందులో 6000 ఉంటుంది. అలాగే ప్రైస్ కూడా ఇది తక్కువ ఉంటుందని తెలుస్తుంది. అండర్ 7000లో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారంట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ కోసం స్క్రీన్ విజెట్ని అయితే తీసుకురాబోతుంది. అంటే హోమ్ స్క్రీన్ విజెట్ని అయితే తీసుకొస్తుంది. మనం అసిస్టెంట్ బదులు ఇక ఈ హోమ్ స్క్రీన్ విజెట్నే వాడుకోవచ్చు. ఇక్కడ మనకి గూగుల్ అసిస్టెంట్ ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి అవి ఉంటాయి. బట్ అసలు ఇది మనకి చాట్ జీపీటీ నుంచి వర్క్ చేస్తుంది, AI బాట్ నుంచి అయితే వర్క్ చేస్తుంది. రీసెంట్గానే జెమినీ 1.5ని గూగుల్ అయితే లాంచ్ చేసింది. దీని పైలట్ వర్షన్ని ఆండ్రాయిడ్ కోసం అయితే తీసుకురాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చినట్టున్నారు. అలాగే నథింగ్ కూడా మనకి చాట్ జీపీటీ సపోర్ట్ని తీసుకొచ్చింది అసిస్టెంట్లో. సో ఇది ఒక అసిస్టెంట్ అనమాట, డైరెక్ట్గా విజెట్లోకి అయితే రాబోతుంది చాట్ జీపీటీ ద్వారా. ఇక నెక్స్ట్ మనకు అసిస్టెంట్లు ఏమైనా చూస్తామంటే ఈ చాట్ బోర్డ్స్నే చూస్తాము. ఇప్పుడున్న అసిస్టెంట్స్ అన్నీ, స్మార్ట్ అసిస్టెంట్స్ అన్నీ మూలకి వెళ్ళిపోతాయి అనమాట. అవన్నీ ఇక అన్నీ మనకి ఈ చాట్ బోర్డ్సే వర్క్ చేస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మెటా తీసుకురాబోయే నెక్స్ట్ క్విస్ట్ ప్రో 2 ఉంది కదా. సో ఆల్రెడీ క్విస్ట్ ప్రోని 2022లో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. అయితే ఈసారి నెక్స్ట్ తీసుకురాబోయే ఈ క్విస్ట్ ప్రో 2ని యాపిల్ విజన్ ప్రోకి పోటీగా తీసుకురావాలని చెప్పి చూస్తున్నారంట. వీళ్ళు ఎప్పుడో LGతో కొలాబరేట్ అయ్యారు. వీళ్ళు ఈసారి LG హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని 2ని అయితే తీసుకురావాలని చూస్తున్నారంట. అంటే ఇందులో మనకి WebOS అయితే ఉంటుంది, అలాగే హార్డ్వేర్ కూడా LG నుంచే తీసుకోబోతున్నారు. యాక్చువల్గా ఆండ్రాయిడ్తో తీసుకొస్తేనే అప్లికేషన్స్ ఎక్కువగా ఉండట్లేదు. అలాంటిది వీళ్ళు WebOSతో ఎలా తీసుకురావాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మేబీ నేను కూడా వెబ్ లేయర్ని, WebOS UIని ఏమైనా యూజ్ చేస్తారేమో, కానీ వీళ్ళు WebOSతో తీసుకొస్తే మాత్రం దెబ్బ అయిపోతారు. వీళ్ళు WebOSతో ఇంతకుముందు LG మొబైల్స్ తీసుకొస్తే సక్సెస్ అవ్వలేదు. WebOSతో టీవీస్ అయితే రన్ చేస్తుంది, కానీ అందులో కూడా మెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే లేవు. అక్కడికి ఆండ్రాయిడ్ ఓఎస్కి అలాగే ఫైర్ ఓఎస్కి ఉన్నంత, ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నంత WebOSకి లేదు. మరి వీళ్ళేమో ఇప్పుడు WebOSతో తీసుకొస్తారంట. చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయిద్దో. నేను ప్రైస్ వచ్చేసరికి మనకి దగ్గర 2 లక్షల రూపాయల వరకు ప్రైస్ తీసుకెళ్తారని తెలుస్తుంది. అది కూడా మనకి 2025 Q1లో అయితే ఇది రాబోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. సో ఏంటి స్టైల్గా కూర్చున్నారు అనుకో, మాకు టేబుల్ మీద మోపు అలవాటు అయిపోయి సో మామూలుగా కూర్చొని చెప్పలేకపోతున్నాం. అందుకని ఈ మోపు అయితే పెట్టుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.